ప్రస్తుతం దేశంలో పతాక స్థాయిలో జరుగుతున్న విద్యార్థుల, పౌరుల నిరసనల గురించి చాలామంది నోటి నుండి వినిపిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పటివరకు నరేంద్ర మోదీ గారి సర్కార్ చాలామంది మెడలు వంచి ఉండవచ్చు. కానీ ఫస్ట్ టైం వాళ్ళు రాంగ్ జనరేషన్‌తో పెట్టుకున్నారు అని. రాంగ్ జనరేషన్‌తో పెట్టుకున్నారు అని. ఈ రాంగ్ జనరేషన్ నిజం కోసం నిలబడ్డ జనరేషను అని. ఎక్కువగా ఇటువంటి స్లోగన్స్ కనిపిస్తున్నాయి, పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఈవెన్ తాజాగా ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బర్త్‌డే బాయ్ కేటీఆర్ గారు తాను మాట్లాడిన మాట కూడా మోదీ చాలా ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. రాజ్యమా ఉలిక్కిపడే సమయం వచ్చింది అని చెప్పి అన్నారు కేటీఆర్. దేశంలోని ప్రముఖుల వరకు కూడా రాంగ్ జనరేషన్‌తో పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం మీద ఏదైనా అంశం మీద విభేదిస్తే ఐటీ వెళ్తుంది, సిబిఐ వెళ్తుంది, ఈడీ వెళ్తుంది, బెదిరిస్తారు, కేసులు అంటారు, పార్టీలు చీల్చేస్తారు, జైలుకు పంపుతారు. మరెవరైనా పారిశ్రామికవేత్త పని చేస్తే బెదిరిస్తారు, సినిమా నటులు చేస్తే బెదిరిస్తారు, క్రికెటర్లు స్పోర్ట్స్ వాళ్ళు చేస్తే క్రీడాకారులు చేస్తే బెదిరిస్తారు. కానీ వీళ్ళనేం బెదిరిస్తారు? ధైర్యంగా నిజం కోసం నిలబడ్డ వాళ్ళని ఏం బెదిరిస్తారు? సత్యం కోసం నినదిస్తున్న వాళ్ళని ఏం బెదిరిస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ హక్కుల పోరాటానికి తెగబడ్డ వాళ్ళని ఏం బెదిరిస్తారు? ఎవరిని బెదిరిస్తారు? ఎంతని బెదిరిస్తారు? నీ అధికారం ఎంతమందిని భయపెడుతుంది? మీరు చూసే ఉంటారుగా, ముంబైలో పోలీస్ వ్యాన్ మీద ఇట్లా చేయి పెట్టి ఆపిన ఒక అమ్మాయి ఇట్లా చేయి పెట్టి నిలబడితే ఏముంది అమ్మాయి వెనకల? ఏం లేదు, పట్టమని 10 మంది కూడా లేరు. కానీ ఒకరికొకరు జమ అయ్యారు. చివరికి ఏ నిరసనకారులను అని చెప్పి విద్యార్థులను, యువతను పోలీసులు తీసుకుని వెళ్తున్నారు, వాళ్ళను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చేయబట్టి నిలబడింది ఒక అమ్మాయి. వారే వా! ధైర్యం అధికారాన్ని ఎదుర్కొన్న ఫోటో చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఫోటో కాదు అది, ధైర్యం, నిజాయితీ. కానీ వీళ్ళు మోదీ గారు మొదటనే కాన్సర్న్ మినిస్టర్తో రాజీనామా చేయించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని దాటిపోయింది. మోదీ మెడకే చుట్టుకుంటుంది, ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుంది. వీళ్ళ బానిస గుంపులను ప్రయోగించి కులాల ప్రయోగం చేసిన, మతాల ప్రయోగం చేసిన, ఇంకేదో ప్రయోగం చేసిన ఆ స్టేజ్ దాటిపోయింది. వీళ్ళ మీడియా ఏం చూపించకపోయినా ఆ స్టేజ్ దాటిపోయింది. నిజం జనానికి చేర్చడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నిటికీ మించిన పవర్ఫుల్ వెపన్ సోషల్ మీడియా ఉంది. నిజాలను ప్రచారం చేయడానికి, ఎక్కడికక్కడ ఫేక్ అమీర్పేట ఎడిటింగ్లను ఖండించడానికి, దాన్ని తిప్పికొట్టడానికి ఈ దేశంలో చాలామంది యువత సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది నిజం, వాళ్ళకు కావాల్సింది జవాబుదారీతనం, వాళ్ళకు గెలవాల్సింది ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళకు కావాల్సింది లీకులు లేని పరీక్షలు, వాళ్ళకు కావాల్సింది నిజాయితీతో కూడిన గెలుపు. ఎవరిని బెదిరిస్తుంది ప్రభుత్వం? ఏమని బెదిరిస్తుంది? అందుకే నరేంద్ర మోదీ గారి సర్కార్ ఎవ్వరితో అయితే పెట్టుకోకూడదు వాళ్ళతోనే పెట్టుకున్నారు. దీని ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కూడా. ఒకటి వీళ్ళతో అణచేస్తారా? నిర్బంధిస్తారా? ఎంతమందిని ఒకరోజు ట్రై చేశారు కదా, తలలు పగిలేలా కొట్టారు కదా, గాయపరిచారు కదా, ఏమైంది? అంతకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రెట్టింపు జనం వచ్చారు అక్కడికి. ప్రయోగించండి మళ్ళీ, మరి పోలీసుల్ని ప్రయోగించండి, లాఠీల ముసుగులో ఇంకేవో బలమైనటువంటి ఆయుధాలతోటి, ఏవో రకరకాల పేర్లు పెడుతున్నారు, వాటితో దాడి చేస్తున్నారు. ఇంకోసారి ప్రయోగించండి, ఫలితాలు ఎట్లుంటాయో మళ్ళీ చూస్తారు.